తిరుమల నడకదారిలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. నరసింహస్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. పక్కనే 4 జతల చెప్పులను కూడా పోలీసులు గుర్తించారు. సమీపంలోనే జింక కలేబరం కూడా ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేయగా ఈ మృతదేహాన్ని గుర్తించారు. 3 ఘటనలు వేరువేరుగా జరిగాయా లేక మూడింటికి సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. తిరుమల నడకదారిలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. మోహన్ ప్రసాద్, ఎవరిది మృతదేహం? సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి పోలీసులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, తిరుమల నడకదారిలో నరసింహస్వామి ఆలయ సమీపంలో జరిగినటువంటి ఘటన ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉంది. కొద్ది రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లుగా కూడా ప్రస్తుతం అయితే అక్కడ జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి అయితే పోలీసులు చెప్తున్నారు. కానీ 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా సాధారణంగా జరిగేటటువంటి తనిఖీల్లో భాగంగా బాంబ్ స్క్వాడ్ ఈ ఘటన అయితే గుర్తించడం జరిగింది. నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. పక్కనే 4 రకాల అంటే 4 జతల చెప్పులు, ఒకే రకమైనటువంటి చెప్పులు ఉన్నాయి. అటు వైపు పక్కనే ఒక కర్ర కూడా కనిపించడం జరిగింది. మరికొద్ది దూరంలోనే ఒక జింకకు సంబంధించినటువంటి కలేబరం కనిపించింది. ఈ 3 ఘటనలు ఒకే చోట అంటే ఒకే ప్రాంతంలో జరగడంతో ప్రస్తుతం ఇది ఒక ట్విస్ట్ సంబంధించినటువంటిగా కేసుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మృతి చెందినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాలు కానీ ఏది కానీ పోలీసులకు లభించలేదు. మృతదేహం వద్ద బాడీకి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా లభించలేదు. దీంతో ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్లుగానే ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. వ్యక్తి ఎవరు అన్నది కానీ పోలీసులకు తెలిసేది. ఆ అంశం మీద ప్రాతిపదికన తదుపరి విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఒక వ్యక్తిని చంపివేసి ఆ ప్రాంతంలో కొంతమంది జింకను వేటాడి చంపేసి వెళ్ళారా, లేక ఈ 3 ఘటనలు సంబంధించి జింకను జంతువు సంబంధించి జింకను ఏదైనా జంతువు చంపి వెళ్ళిందా, ఈ మృతదేహానికి జింక సంబంధించినటువంటి కలేబరానికి ఎలాంటి సంబంధం లేదా వంటి అంశాలన్నీ కూడా పోలీసుల దర్యాప్తులు అయితే తేలవలసి ఉంది. కానీ ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే మాత్రం ఈ 3 సంఘటనలకు లింక్ ఉంది అన్న దిశగానే ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగానే వారి దర్యాప్తు అయితే ప్రారంభించారు. శ్రావణి, అంటే మోహన్ ప్రసాద్, ఆ బాడీ చూస్తే అంటే లేటెస్ట్ గా జరిగిన ఇన్సిడెంట్ లాగా ఉందా, లేదంటే కొన్ని రోజుల క్రితం జరిగి అక్కడ బాడీ పడేసినట్టుగా ఉందా? శ్రావణి, అంటే బాడీకి సంబంధించి ఆనవాళ్ళు అయితే పోలీసులు గమనించారు. సాధారణంగా వారం నుంచి 10 రోజుల క్రితం ఈ మృతదేహం అక్కడ పడి ఉంటుంది అన్నటువంటి భావనలు అయితే పోలీసులు ఉన్నారు. అంటే బాడీకి సంబంధించి పోస్ట్ మార్టానికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తదుపరి వివరాలు రావాల్సి ఉంటుంది. పోస్ట్ మార్టం వచ్చేటటువంటి వివరాలు ప్రాతిపదికన ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అతన్ని హత్యకు పాల్పడ్డారా ఎవరైనా అన్నటువంటి అంశాలన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెలుగు చూసేటటువంటి అంశాలు ఉంటాయి. దాంతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటే ఆ మనిషి మృతదేహానికి జింకకు సంబంధించినటువంటి కలేబరానికి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి 4 జతల చెప్పులు వేరే సంఘటనకు సంబంధించినవిగా భావించేటటువంటి అవకాశం లభిస్తుంది. లేదా మనిషిని చంపివేసి ఉంటే మాత్రం కొంతమంది మనిషిని చంపివేసి అక్కడ ఉన్నటువంటి జింకను వేటాడి వెళ్లారా అన్న దిశగా కూడా పోలీసులు దర్యాప్తులో తేలవలసినటువంటి అంశాలుగా మిగిలిపోతాయి. దీంతో మొత్తంగా కూడా ఈ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కీలకంగా పోస్ట్ మార్టం రిపోర్టే మీద ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనిషికి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా పోలీసుల వద్ద లభించలేదు. ఆ మృతదేహం వద్ద ఎలాంటి ఆధార్ కార్డు లాంటి గుర్తింపు కార్డులు కానీ అతని వద్ద ఎలాంటి టికెట్కు సంబంధించినటువంటి సమాచారాలు కానీ ఏవి కూడా లభించలేదు. మృతదేహం కూడా 10 నుంచి 15 రోజుల క్రితం చనిపోయినట్లుగా కూడా ప్రస్తుతం బాడీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అయితే పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు అటు మనిషి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జింకకు సంబంధించినటువంటి కలేబరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండింటిని కూడా పోస్ట్ మార్టానికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రిపోర్ట్ల ఆధారంగా టెక్నికల్ గా తదుపరి విచారణ ముందుకు సాగేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. శ్రావణి. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.